ఈ 17 మెడికల్ కాలేజెస్ కట్టడానికి దాదాపుగా 8,480 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం. ఈ కాలేజీల వల్ల కొత్తగా మరో 2,250 MBBS సీట్లు అందుబాటులోకి అడిషనల్ గా రానున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం MBBS సీట్లన్నీ కూడా చూస్తే 2,185 సీట్లు అవైలబుల్ గా ఉంటే ఈ 17 మెడికల్ కాలేజెస్ రావడంతో ఈ MBBS సీట్లు ఏకంగా 4,735 సీట్లకు పెరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి సర్కార్ వీటిని ఈ మెడికల్ కళాశాలని నేను ఆ రోజునే చెప్పాను, ప్రైవేట్కి ఇస్తే గనక ₹1,00,00,000 ముడుపులు తీసుకోవచ్చు, కానీ ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక మంచి ఆలోచన చేశాడు. గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే అందుకోసమే జిల్లాలని విభజన చేశాడు. తద్వారా కొత్తగా మెడికల్ కాలేజీలో 17 తెచ్చుకోవడానికి ప్లాన్ చేశాడు. మొదటి ఏడాది 5 వచ్చేసినాయి, ఇప్పుడు రెండో ఏడాది చంద్రబాబు వస్తే ఏమవుతుందో అని నేను అప్పుడే వీడియో చేశాను. PPP పద్ధతిని గుజరాత్ దాన్ని చూడమని చెప్పారు. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్, వెరీ సింపుల్ లాజిక్. అంటే ప్రభుత్వపు సొమ్ము ప్రైవేట్ వాడి చేతిలో పెట్టి నువ్వు నడుపుకోరా మాకంత ఇది అని చెప్పండి. అంటే ప్రైవేట్ వాడు బాగుపడతాడు, మళ్ళీ వైద్యం ప్రైవేట్ వైద్యం కిందకే మారిపోతుంది. ఓ రకంగా చెప్పాలంటే పరోక్ష ప్రైవేటీకరణ, PPP మీన్ పరోక్ష ప్రైవేటీకరణ కిందకి తీసుకెళ్లబోతున్నారు. ఇది దీనివల్ల మళ్ళీ పేదలకి వైద్య విద్య అన్నటువంటిది ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది.